వరంగల్ ట్రాఫిక్ పోలీసులకు నూతన డిపార్ట్మెంట్ ద్వారా బాడీ కెమెరాలు రావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు పోస్ట్ ఆఫీస్ సెంటర్లో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ రామకృష్ణ, ఎస్ఐ యాదగిరి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులతో ప్రజలు, వాహనదారులు ఒకరికొకరు తనిఖీల్లో మర్యాదపూర్వకంగా మసులుకొని ముందుకు సాగాలన్నారు. మన ప్రవర్తన నిరూపించుటకై 4 బాడీ కెమెరాలు వరంగల్ నగరంలో పనిచేస్తున్నాయి అని ఆయన తెలిపారు. పెండింగ్లో ఉన్న 400 కేసులను లోక్ అదాలత్లో పరిష్కారమైనట్లు ఆయన తెలిపారు. కొంచెం అటు ఇటు తిరిగి ఇట్లా కెమెరా ఊపడతాడు. లోపరాయ్ సిపి అంబర్కిషోర్ గారు మరియు ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ సార్ ఆదేశాల మేరకు వరంగల్ 5 సిటీస్లో ఉన్న ట్రాఫిక్ విభాగంలో 3 పోలీస్ స్టేషన్లలో బాడీ వార్న్ కెమెరాస్ ఈరోజు నుంచి యూజ్ చేయడం జరుగుతుంది. అంటే దీనివల్ల ప్రయోజనం ఏంటంటే పోలీసు వాళ్ళు ప్రతి ఒక్కరితో కూడా వాళ్ళ యొక్క రెగ్యులర్ చెకింగ్లో భాగంగా ప్రతి ఒక్కరితో కూడా మర్యాదగా మాట్లాడాలి. అదేవిధంగా ఎవరైనా పబ్లిక్ ఏదైనా తాయి కానీ పేపర్ లేకుండా ఏమైనా న్యూసెన్స్ చేసినట్లయితే, అంటే మేము మాట్లాడేది డ్యూటీలో భాగంగా మీరు మాట్లాడేది, ఎదుటి వాళ్ళు మాట్లాడే మాటలు వీడియోతో సహా రికార్డు చేయడం కోసం ఈ బాడీ వార్న్ కెమెరాస్ అనేవి ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ వారి నుంచి ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి ఏ విధంగా మా దగ్గర నుంచి మర్యాద కోరుకుంటారో అదే మర్యాద తిరిగి పోలీస్ వారికి కూడా ఇవ్వాలని, ప్రతి ఒక్కరు తాగి వాహనం నడపకూడదు, కంపల్సరీగా లైసెన్స్ ఉంటుంది వాహనం నడపాలని చెప్పి వరంగల్ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి. కెమెరాస్ మన వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో 4 ఉన్నాయి. ఇప్పుడు 4 ఎస్ఐలు, 5 ఆఫీసర్లు, ఎస్ఐ అండ్ సిఐ ఆఫీసర్లు చెకింగ్లో భాగంగా తప్పనిసరిగా వాళ్ళు విధిగా సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి నిన్న 28వ తారీఖు మెగా లోకాలు నిర్వహించడం జరిగింది. గత 23 నుంచి నిన్నటి వరకు మొత్తం మన వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 465 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు డిస్పోజ్ చేయడం జరిగింది. అంటే 465 మంది వాళ్ళు వచ్చి కోర్టులో హాజరయ్యి జరిమానా కట్టుకున్నారు. అదేవిధంగా లైసెన్స్ లేని వాళ్ళు 111 మంది లైసెన్స్ లేని వాళ్ళు లెర్నింగ్ లైసెన్స్ తెచ్చుకొని కోర్టుకు హాజరై వాళ్ళు చలానా కట్టుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి సూచన ఏంటంటే తాగి ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడుపుతూ తాగడం వల్ల మీ ఫ్యామిలీతో పాటు ఎదురుగా డిసిప్లైన్గా ఉండి అన్ని పేపర్లు పెట్టుకొని డిసిప్లైన్గా వెళ్ళే వాళ్ళు వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరగడం వాళ్ళ కుటుంబం కూడా రోడ్డు పాలు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగిన వాహనం నడపకూడదు. ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ తీసుకున్న తర్వాతనే వాహనాన్ని నడపాలని చెప్పి